ప్రత్యేక రీతిగా తమ్ముడు దైవజనుడు ప్రత్యేక రీతిగా తనకును తన కుటుంబమునకును ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ కుటుంబం ద్వారా నాకు ఇచ్చిన గొప్ప ఆహ్వానాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వి ఆర్ ఆల్ అవర్ ఫ్యామిలీ. ప్రైజ్ ది లార్డ్. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఆత్మీయ కుటుంబానికి మరొకసారి చూడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం అని ఎంచుకుంటున్న యేసునామములో బ్రదర్ ప్రత్యేక రీతిగా నిజంగానే మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నా బ్రదర్. దేవుడి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పరిచర్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. నెక్స్ట్ లెవెల్కి నడిపించును గాక యేసునామములో. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం తమ్ముడు అన్నట్టు. నిజంగానే అదేందో ఒక విచిత్రం. పడుకున్న తర్వాత సడన్గా నాకు బాగలేకుండే ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి నాకు చాలా ఏడుపు వచ్చింది. గొంతు పోయింది, తర్వాత జలుబు, దగ్గు అంతా బ్లాక్ అయిపోయింది. మాట్లాడలేనేమో అనుకున్నాను. ప్రభా నన్ను ఎంత దూరం తెచ్చినావో దీనికోసమా? వాళ్ళు ఎంత ఆశ కలిగి ఉన్నారు. నన్ను ఎంత దూరం నడిపించినావు, 1000 కిలోమీటర్స్. ప్లీజ్ డాడీ బ్లెస్ మీ అండ్ హీల్ మీ అని ప్రార్థన చేసుకున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. జయకుమారి చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నాను నైటు. నిజంగా ఆ కుటుంబం నాకు ఎంతగానో సేవ చేసింది. ఎర్లీ మార్నింగ్ కూడా బాయిల్ వాటర్ పెట్టి నా కొరకు చాలా కష్టపడింది. తన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. తర్వాత మీ దైవజనుడికి ఫోన్ చేసిన, ఆయనే ఫోన్ చేసినాడు, అన్నయ్య రెడీ అనని. అప్పుడు బాగలేని టైంలో ఈవెన్ నేను ఆయన యొక్క ప్రార్థన కూడా కోరినాను. దేవుడి స్తోత్రం. ఫైనల్గా మీ అందరి మధ్యలోనికి దేవుడు నన్ను తీసుకుని వచ్చినాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. చాలామంది వచ్చినారు. తర్వాత నాకు తెలిసినటువంటి కొంతమంది బిడ్డలను కూడాను ఆహ్వానించినాను. కొంతమంది రాలేకపోయినారు, కొంతమంది వచ్చినారు మీ సంఘానికి. వాళ్ళందరిని బట్టి ప్రత్యేక రీతిగా మీ అందరికీ యేసునామములో వందనాలు. పైన ఉన్నారు, కింద ఉన్నారు, నాకు తెలియదు. ఎక్కడెక్కడున్నా కానీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆస్వాదించును గాక. చాలా సంతోషము. అదేవిధంగా లైవ్ చూస్తున్నారు మా సంఘస్థులు కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి ఏంటంటే గొప్ప విశేషం, మీ అందరితో కలిసి పరిశుద్ధమైన బల్లలో పాలు పంపులు పొందుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం అని ఎంచుకుంటాను యేసునామములో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మంచి సమయంలో దేవుడు దైవజనుడి ద్వారా నాకు ఆహ్వానం పలికించినాడు. ఏంటంటే దైవజనుడి కుమార్తె నిజంగా చాలా బ్యూటిఫుల్. మొన్న నేను ఎత్తుకునేటప్పుడు ఆమె యొక్క వైబ్స్ నాకు తగిలినాయి. దేవుడి స్తోత్రం కలుగును గాక. షీ ఈజ్ కంప్లీట్లీ బ్లెస్డ్ బ్రదర్. మీ అనాయింటింగ్ ఆమెకు వస్తుంది. మీ పరిచర్య నెక్స్ట్ యేసునామములో నెక్స్ట్ టైం మళ్ళీ దేవుడు మీకు స్వాస్థ్యాన్ని అనుగ్రహించును గాక యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. చాలా సంతోషం. అదేవిధంగా ఇంకా చాలా చెప్పేది ఉంటుంది. టైం కూడా అయిపోయింది. లాస్ట్ టైం కూడా చాలా టైం అయిపోయింది. అయినా కానీ నన్ను భరించినారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడికి స్తోత్రం. మీ పాస్టర్ గారు మంచి ఉపదేశకుడు. నేను ఆయన నోటంట పలికినటువంటి మంచి మాటలు, పరిశుద్ధమైనటువంటి బలపరిచినటువంటి మాటలు బ్రదర్ నేను అప్పుడు అన్నాను, బ్రదర్ మీకు మంచి ఉపదేశం ఇచ్చినాడు అని. మీలాగా నేను వాక్యం చెప్పలేను బ్రదరు అని అన్నాను. అది లేదన్నయ్య, దేవుడు నిలబెడితే అన్నీ నడిపేస్తారని. ఎందుకంటే నేను ఏ ట్రైనింగ్లు చేయలేదు. 40 సంవత్సరాలు ఇక్కడే జాబులోనే అయిపోయింది నా లైఫ్ అంతను. మోషేలాగా నన్ను 40 సంవత్సరాలకి పిలుచుకున్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇక ట్రైనింగ్లకి వెళ్తే ఇంకెక్కడ సరిపోతుంది లైఫ్. కనుక నేను ఎక్కడికి వెళ్ళదు. ప్రభా నువ్వు నన్ను పిలుచుకున్నావు కదా, నువ్వు వాడుకుంటావు, నువ్వు మంచి దేవుడు. చాలామంది దైవజనుల ద్వారా విన్నాను. ప్లీజ్ డాడీ నువ్వు నన్ను దీవించు. బ్రదర్ పాటలో చెప్పినట్టు ఆయన మాట్లాడితే కదా మనం బ్రతుకుతాము. ఆయన వాక్యమే మనల్ని బలపరుస్తుంది, మన జీవితాలు కట్టేస్తుంది. అదేవిధంగా మనకు ఉన్నతమైన స్థానంలో నడిపించేస్తుంది, పరలోకానికి నడిపించే యేసునామములో. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు నమ్మండి, నేను కూడా దేవుడి దగ్గరికి ఇక్కడికి వచ్చిన కానీ ఏమి చెప్పాలని తెగ ఆరాట పడుతున్నాను. కానీ దేవుడి స్తోత్రం కలుగును గాక. అక్కడ వచ్చిన వెంటనే కూర్చునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఎన్నో కీర్తనలు చదివారు. మీరు 26 చదివారా? నాకు 26లో నుంచి ఒక మాట నాకు సంధించింది. దేవుడి స్తోత్రం కలుగును గాక.
ఆ ఒక్క మాటను పట్టుకొని పరిశుద్ధాత్మని అడుగుతున్నాను, దేవుడు నడిపిస్తాడు యేసు నామములో. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. అదే చదవండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ప్రిపేర్ అయింది, ఇప్పుడు లేదు, మొత్తం చేంజ్ అయిపోయింది. దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడి మీ దేవుని యొక్క మందిరములను అడుగు పెట్టినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి మాట. దేవుడి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. 26వ కీర్తన 2వ వచనం ఒకసారి చదవండి. యెహోవా నన్ను పరిశోధించుము, పరిశీలించుమా, పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా యొక్క అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధమైన దినము, పునరుద్ధాన దినము. పరిశుద్ధమైన బలలో పాలు పంపులు పొందుకోవడానికి వచ్చినట్టు మీ అందరికీ యేసు నామములో మరొకసారి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మీరైనా బోధిస్తున్న నేనైనా బ్రతికి ఉన్నామనంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప, మహాధన్యత. అందుని బట్టి మనసారా 2 చేతులు పెట్టి దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మన యొక్క అంతరింద్రియములను, జ్ఞానేంద్రియములను, హృదయమును పరిశోధించి దేవుడు, పరీక్షించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డ, బల్లారాధనకి వెళ్ళక మునిపే మనముగా పరిశుద్ధ పరుచుకుందాం యేసు నామములో. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటున్నాడు యెహోషువకి, ఓ యెహోషువ, రేపు గొప్ప అద్భుతాలు చేయబోతున్నాను. వీటికంటే ముందు మీరేమి చేయాలో తెలిసిన, మిమ్మల్ని మీరే పరిశుద్ధ పరుచుకోండి అంటున్నాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ దావీదు దేవుడు యెహోషువతో అంటున్నాడు, ఆయన యొక్క జనాంగాన్ని, ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించడానికి ఆ దావీదు దేవుడు ఒక నాయకుడు తర్వాత ఇంకొక నాయకుడిని ఎన్నుకున్నాడు. ఆయన పేరు యెహోషువ. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. యెహోషువతో అంటున్నాడు ఆయన, యెహోషువ, ఇదిగో నీ బిడ్డలు ఇదిగో నా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడాను ఒక పని చేయండి, రేపు గొప్ప అద్భుతాలు చేయబోతున్నాను. కనుక గొప్ప అద్భుతాలు, మైటీ వండర్స్ చేయబోతున్నాను. కనుక మిమ్మల్ని మీరే పరిశుద్ధపరుచుకొనుడి. మన యొక్క అంతరింద్రియములను, జ్ఞానేంద్రియములను ఆ దావీదు దేవుడు చూచుచున్న దేవుడు, మన హృదయమును పరిశోధించి పరీక్షించే దేవుడు. కనుక దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన మనమందరము కూడాను ఒక్కసారి పరీక్షించుకుందాం. ఆయన ఆల్రెడీ పరిశోధించినాడు, ఇప్పుడు మనము పరీక్షించుకుందాం మన లైఫ్ జర్నీ ఎలాగ ఉన్నదో. దేవుడి స్తోత్రములు కలుగును గాక. అయితే ఒక గొప్ప ఆప్షన్ ఇచ్చినాడు. దేవుడి స్తోత్రము కలుగును గాక. చదవండి ఒకసారి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదవండి. చదవమ్మా. 7th వచనం అయిపోయిందా? అప్పుడు యెహోషువతో ఇట్లా, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా నేను తోడై ఉందునని హలో ఇశ్రాయేలులందరూ ఎరిగినట్లు నేడు వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. అక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు, నాయకుడి గురించి కూడా చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. వీరు వారు అని లేదు కానీ ఇదిగో రేపు గొప్ప అద్భుతాలు చేయబోతున్నాను, కనుక మిమ్మును మీరే పరిశుద్ధపరుచుకొనుడి అని అంటున్నాడు. దైవజనుడితో ఏమంటున్నాడు? నాయకుడితోని, ఇదిగో యెహోషువ, నేను నీతో ఉన్నట్టు ఆ కళ్ళ మందల గొప్ప అద్భుతాలు చేయబోతాను, నేను నీతో ఉన్నానని వాళ్ళకి తెలుస్తుంది ఈరోజు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగానే ఈ దైవజనుడితో దేవుడు ఉన్నాడా లేదనేది దేవుడు నిర్ణయిస్తాడు యేసు నామములో. దేవుడికి మహిమ కలుగును గాక. మీ మంచి నాయకుడు అభిషేకము చేసి దేవాది దేవుడు ఇదిగో అక్కడ నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ నాటినాడు ఆయన్ని. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయనతో ఉన్న దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు, మిమ్మును మీరే పరిశుద్ధపరుచుకొనుడి. ఎందుకును
మనకు మనముగా ఎందుకు పరిశుభ్రతకు తెలుసా? బికాజ్ హి ఈస్ ద హోలీ గాడ్. హల్లెలూయా. బికాజ్ హి ఈస్ ద హోలీ. దేవుడికే మహిమ కలుగును గాక అంటున్నాడు. లేవికాండం 11వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చదవండి. లేవికాండము 11వ అధ్యాయము 44వ వచనము అంటున్నాడు దేవాది దేవుడు, మన సృష్టికర్త అంటున్నాడు, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరే పరిశుద్ధపరుచుకొనిడి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన బల్లలో పాలు పంపక మునుపు మనము గోడను పరీక్షించుకుంటూ, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము గోడను మనకు మనముగానే పరిశుద్ధపరచుకోవాలి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మనము మానవులము, ఏదో ఒక విధంగా తప్పులు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ ఆత్మకును ఈ శరీరమునకును ఎప్పుడు పోరాటమే. పాపము రాగడానికి చాలా ఉన్నాయి. ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అనగా బయట కనిపించేవి, అంతరింద్రియములు అనగా లోన కంటకి కనిపించినవి అవి. ఇదిగో జ్ఞానేంద్రియములు అనగా ఈ చూపు వలన నువ్వు పాపం చేసే అవకాశాలు ఉన్నాయి. వినుటి వలన కూడా చాలా పాపం వచ్చే అవకాశం ఉన్నది. ఈ లోకంలో బ్రతుకుతున్నాము కాబట్టి ఏదో ఒక్కొక్కసారి నోరు జారిపోతాం. మన యొక్క శరీరమును బట్టి ఒక్కొక్కసారి తుచ్చమైన అలవాట్లకు పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, నీ అంతరంద్రములను జ్ఞానేంద్రియములను ఆ దేవాది దేవుడు పరీక్షిస్తున్నాడు అంట. దేవుడి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. నిజమే కదా. ఈ హృదయం ఎట్లాంటిదో తెలుసా? ఈ హృదయం ఎట్లాంటిదో తెలుసా? దేవుడికి స్తోత్రములు కలుగును గాక అంటున్నాడు దేవాది దేవుడు. ఓ తురబకరి హందరబకరిని మీకు తురణమా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనము 10వ వచనములో ఈ హృదయం గురించి ఆ దేవాది దేవుడు చెబుతున్న మాట. హృదయము అంతరింద్రియములను పరీక్షించువాడని అంటున్నాడు. దేవుడి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. దేవాది దేవుడు అంటున్నాడు ఈ హృదయం గురించి. ఓ ఈ హృదయం అంట అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదనంటున్నాడు. ఈ హృదయములో ఆ అంతరంగములో ఏమన్నదో ఏ మానవుడు కూడా కనిపెట్టలేడు. మందిరములో ఎలాగున్నామో, ఇంటిలో ఎలాగున్నామో, బయట ఎలాగున్నామో ఒక్క దేవుడికి తప్ప ఎవరికి తెలీదు. ప్రక్కనున్న నీ భార్యకి కానీ, ప్రక్కనున్న నీ భర్తకి కానీ, నీ బిడ్డల విషయంలో కానీ ఎవరికి కూడా ఏమీ తెలీదు. ఒక్క దేవుడికి మాత్రమే తెలుసు. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మన యొక్క నడవడి, మన యాటిట్యూడ్ ప్రతిది కూడాను పరిశోధించినోడు దేవుడు, పరీక్షించి చూచిన దేవుడు ఆయన. కనుక హృదయం గురించి ఆయన అంటున్నాడు, అంతరింద్రియములను ఓ హృదయమును జ్ఞానేంద్రియములను పరీక్షించిన వాడు ఆయనేనంట. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ మొదటి శతాబ్దములోన ఎందుకురా మనుషులు చేశానని చాలా బాధపడ్డాడంట దేవాది దేవుడు. నేరకు పోయి చేశాను నని ఎంతగానో పశ్చాత్తాపడ్డాడంట దేవాది దేవుడు. ఎందుకనంటే మానవుడి యొక్క మెంటాలిటీ ఎట్లాంటిదో తెలుసునా? దేవుడికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. జెనసిస్ 6th చాప్టర్ ఒకసారి చదవండి. ఆదికాండము 6వ అధ్యాయము ఒకసారి 5వ వచనం చదవండి. నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి యొక్క హృదయం యొక్క తలంపులన్నీయు ఊహ అంటమ్మా ఏంటి మళ్ళీ చదవండి. గొప్పదనియు వారి యొక్క హృదయం యొక్క తలంపులకు ఊహలన్నీ కూడాను
ఎప్పుడు కూడానంట కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన యొక్క హృదయములో నొచ్చుకొనెను. ప్రియ దేవుని సంఘమా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆ దేవాది దేవుడు అంటున్నాడు, మన యొక్క వీక్ తెలుసు దేవుడికి మహిమ కలుగునుగాక. ఏ ఏ విషయాల్లో తప్పిపోతున్నామో, ఏ ఏ విషయాల్లో మనం గెలుస్తున్నామో సమస్తము చూచుచున్న దేవుడు సజీవుడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన అంటున్నాడు, ఇదిగో మానవుని యొక్క హృదయం యొక్క తలంపులు ఊహలు కేవలమే చెడ్డవి. అది గమనించి గ్రహించి దేవాది దేవుడే మనల్ని క్షమించి ఇంతవరకు నడిపించినాడు, 3వ తారీఖు వరకు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు మనము బ్రతికి ఉన్నాము, క్షేమంగా ఉన్నామనంటే దేవుడిచ్చిన గొప్ప భిక్ష ఇది. దేవుడి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి నిజంగానే ఈ ఆయుష్ అనే భిక్ష. ఈ భూమి మీద మానవుడు బ్రతికి ఉండాలంటే అది కేవలం దేవుని యొక్క కృప దయ వలన మాత్రమే. దేవుడికి మహిమ కలుగునుగాక. క్షేమంగా ఈ 8వ నెలలో కూడాను అడుగు పెట్టడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఈ దినమును చూడక ఎంతో మంది కాలగర్భములో కలిసిపోయినారు. కాలగర్భంలో ఎంతో మంది కలిసిపోయినారు. మనకంటే చిన్నోళ్ళు చాలా మంది కళ్ళ ముందలు చనిపోయినారు. మనము ఎన్నోసార్లు చెప్పి చెప్పి అలసిపోయి వినలోని ప్రజలు చాలా మంది కొట్టుకొని పోయినారు. వాళ్ళకంటే మంచోళమని కాదు, కానీ దేవుడు నిన్ను నన్ను బహుగా ప్రేమిస్తున్నాడు అగాపే ప్రేమ ద్వారా. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ అగాపే ప్రేమే ఇంతవరకు మనల్ని నడిపించింది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఒకరోజు పేతురు దగ్గరికి వెళ్ళాడు యేసయ్య. పేతురు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, పీటర్, వీళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అంటున్నాడు ఆయన. చూడు ఎట్లాంటి క్వశ్చన్ వేసినాడు జీసస్. పేతురు, వీళ్ళందరికంటే ఎక్కువగా నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అంటున్నాడు. ఆయన అంటున్నాడు, ప్రభా నీకు తెలుసు కదా నేను ప్రేమిస్తున్నానో లేదో అని అంటాడు. మళ్ళీ రెండోసారి కూడా అదే క్వశ్చన్ వేస్తాడు. పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? వీళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావని అంటున్నాడు. ఎందుకంటే ఆయన స్థితిగతులు ఎరుగున ఆయనకి. వీళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావని అంటున్నాడు. ఒకవేళ నిజంగానే ప్రేమిస్తే కొంచెం నా గొర్రెలు చూసుకొని అంటున్నాడు ఆయన. నా గొర్రెలు కొంచెం మేత పెట్టు అని అంటున్నాడు. గొర్రెలు జాగ్రత్త సుమి అంటున్నాడు దేవుడు. మళ్ళీ 3వసారి కూడా అడుగుతున్నాడు, పేతురు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అప్పుడు అంటున్నాడు ప్రేమిస్తున్నాను అంటున్నాడు. లాస్ట్కి విసిగిపోయి ఏంటి ప్రభా ఎన్నిసార్లు అడుగుతావు నువ్వు? ఎన్నిసార్లు అడుగుతావు? నీకు తెలుసు కదా నేను ప్రేమిస్తున్నా లేదు అంటున్నాడు ఆయన. ఆయన బాధలు ఏంటో తెలిసిన దేవుడి స్తోత్రములు కలుగుగాక. పేతురికి కొంచెం దుముకుడు ఎక్కువ, నాలాగా తొందరపాటు ఎక్కువ. మా తమ్ముడికి నాకు సేమ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఆ బండ మీద ఆయన సంఘాన్ని కట్టాలని దేవునికి మాస్టర్ ప్లానింగ్. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పేతురు, వీళ్ళందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అంటున్నాడు. ఎందుకు పదే ఆ మాట అన్నాడంటే, నువ్వు నిజంగా ప్రేమించినడు అయితే నా విషయంలో ఎందుకయ్యా అబద్ధమాడినావు? నాతోనే కలిసి ఉన్నావు కదా, నాతోనే తిరిగినావు కదా, నా మాటలన్నీ నువ్వు విన్నావు కదా, ఇన్ని తెలుసుండు కూడా నువ్వు నా విషయంలో ఎలా చెప్పినావు అబద్ధము? దేవుడికి మహిమ కలుగునుగాక. కానీ దేవుని యొక్క అపారమైన ప్రేమ ఆయన వెంటాడుతూనే ఉన్నది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ అగాపే ప్రేమ పేతురును వెంటాడుతూనే ఉన్నది. ఒక రోజు వచ్చింది, దేవుడి స్తోత్రములు కలుగునుగాక. ఆ మేడ మీద ఉన్నటువంటి గొప్ప అనుభవాలకు నడిపించినాడు దేవుడు. దేవుడికే మహిమ కలుగునుగాక. ఆ రోజు ఆ పిరికి వాడైనటువంటి ఆ పేతురుని దేవుడు గొప్ప వెపనగా వాడుకున్నాడు. దేవుడి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా.
ఆ యొక్క మేడ గది అనుభవంలోనికి వెళ్ళినటువంటి పేతురు 120 మంది అందులో ఉన్నారు. అందులో పేతురు కూడాను. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఓ దేవుని యొక్క గొప్ప అభిషేకం ఆయన మీదకి వచ్చింది. అభిషేకం వచ్చినాక ఉండలేకపోయినాడు. బగ 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 మండుతున్నాడు. టాప్ టు బాటమ్ ఫ్లేమ్స్. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. తురబకరి హందరబకరిని మీకు తురణమా. పేతురుని దేవుడు అభిషేకించినప్పుడు సడన్గా బయటకు వచ్చనమాట. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఓ మొత్తం అందరికి దేవుని యొక్క సువార్త గురించి చెప్తుంటే దేవుడి స్తోత్రం కలుగును గాక. వన్ డే కొన్ని వేల మంది రక్షింపబడ్డారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పేతురుతో ఉన్న దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు. నిన్ను నడిపించే దేవుడు, ఆయన నాయకుడు, ఆయన నావికుడు, నిన్ను పోషించే దేవుడు. ఆయన వైపు మాత్రము బరాబర్ ఉన్నాడు. ఎందుకు నీ సంగతి ఏంటి? ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ సైడ్లో ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా నమ్మదగిన దేవుడే. ఈజ్ ఆల్వేస్ నమ్మదగిన దేవుడే. ఎందుకున్న మన పరిస్థితి ఏంటి? దేవుడికి మహిమ కలుగును గాక. మనం ఎలా ఉన్నాము ఈరోజు? దేవుని యొక్క మందిరంలో అడుగుపెట్టిన లోనుండి అంతకుముందు ఎలా ఉన్నావు? లోనుండేటప్పుడు ఎలాగున్నావు? దేవుడు చూచున్న దేవుడు సుమి, జాగ్రత్త. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. నీ యొక్క అంతరింద్రియములను జ్ఞానేంద్రియములను చూచుచున్న దేవుడైనా కనుకనే ఇదిగో నీ శుద్ధీకరణ ఎలాగుండాలో తెలిసిన దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఈరోజు బ్రతుకున్నాం. మన శుద్ధీకరణ ఎలాగుండో తెలిసిన లోన క్లీన్ ఉండాలి, బయట క్లీన్ ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనగా నీ యొక్క అంతరింద్రియములు కూడాను శుద్ధీకరణ జరగాలి, బాహ్య శరీరము కూడా జరగాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అందుకోసం అంటున్నాడు పత్రిక రాస్తూ అయ్యా, మా బాహ్య శరీరములు దినదినము కృషించినా కానీ మన ఆంతర్య పురుషుడు మాత్రం దినదినము అభివృద్ధి పొందుతుందా? హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. అభిషేకము కలిగినటువంటి దైవజనులు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు, దేవుని చేత పిలుపు మేరకు వచ్చినటువంటి దైవజనుల ద్వారా ప్రతి వారము దేవుడు ఆత్మీయ మన్నాని మీకు భుజింపనిస్తున్నాడు. స్తోత్రములు కలుగును గాక. కనుక మన అంతరింద్రియములను జ్ఞానేంద్రియాలు కూడాను, అంటే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కంప్లీట్గా క్లీన్ ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ప్రియ దేవుని సంఘమా, మనం ఎలా ఉండాలో తెలిసినా, ఓ అబ్రహాము యొక్క గుణగణాలతో కలిగి ఉండాలా, ఇస్సాకు వలె మనం బ్రతకాలా, యాకోబు వలె మనం జీవించాలా. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఒకానొక దినమున నాయకుడైనటువంటి మోషేతో ఇదిగో ఇలా అంటున్నాడు దేవాది దేవుడు. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. నిర్గమకాండము 3వ అధ్యాయము ఒకసారి 6వ వచనం ఒకసారి చదవండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనములో పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్న మాట. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఒకసారి 2 చేతుల పైకి ఎత్తండి, చెప్పండి. ఎవరెవరికైతే 2 చేతులు ఉన్నాయి వాళ్ళు మాత్రం ఎత్తండి. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. మోషేతో అంటున్నాడు, ఓ మోషే, నీ తండ్రి దేవుడిని, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడిని అని అంటున్నాడు. వై హీ చూసన్ దట్ నేమ్స్. ఎందుకు ఆ నామకరణం పెట్టి చెప్తున్నాడు? ఎక్స్పోజ్ చేస్తున్నాడు దేవుడు. వాళ్ళ పేర్లు మాత్రమే ఎందుకు ఎన్నుకుంటున్నాడు? నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అంటున్నాడు. ఎందుకు వాళ్ళ పేర్లు నామకరణము ఎత్తి చూపిస్తున్నాడు దేవుడు ప్రజలకి? దేవుడి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ ముగ్గురులో ఉన్న క్వాలిటీస్ ఈరోజు మనలో ఉండును గాక. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అబ్రహాములో ఉన్న విశ్వాసం మనలో ఉండును గాక. ఇస్సాకులో ఉన్న సాక్రిఫైస్ లైఫ్స్ అన్ని మనలో ఉండును గాక. యాకోబులో ఉన్నటువంటి పెనుగులేడు అనుభవం, ఆత్మాభిషేకం పొందుకునే అనుభవంలోనికి మనము వెళ్ళుదుము గాక. ప్రార్థనా జీవితము యాకోబు వలె ఉందుము గాక. కనుకనే అబ్రహాము లెక్కలు తెలుసు. అసలు విశ్వాసం అంటే ఏంటో లేని సమయంలో there is no faith through దేవుడు కృపను బట్టి అబ్రహాములో విశ్వాసాన్ని నాటినాడు. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. విశ్వాసం లేదు కానప్పుడు దేవాది దేవుడు అబ్రహాముని ప్రేమించి
అన్యుడైనా బొమ్మలు అమ్ముకున్నాడైనా ఆ కల్దీలో ఉన్న ఆ దేవాది దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. అబ్రహామా లే, బయటకు రా, నేను చూపిస్తున్న ప్రదేశానికి నువ్వు రా అనేటప్పుడు తట్టా పుట్ట తలుసుకుని మొత్తానికి వచ్చేసినాడు. దేవుడి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. మాట్లాడింది ఎవరితోని? అబ్రహాంతోని. తన భార్య. ఒక విషయం చెప్పనా, దేవుడి కృపను బట్టి ఈ యవనములో నా భార్యతోని ఋతు, నా భార్య పేరు ఋతు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, సేవకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఇప్పుడు యవనరస్తురాలు కాబట్టి నా భార్య చేపట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. బాగా వినండి, దేవుడి స్తోత్రములు కలుగునుగాక. కానీ ఒక ముసలోడు ఒక ముసలమ్మను తీసుకెళ్ళాలి అక్కడ. హల్లెలూయా. 75 సంవత్సరాల్లో పిలుచుకున్నాడు దేవుడు. 75 సంవత్సరాల అబ్రహాము గారికి అయితే మరి సారమ్మ గారు ఎంత ఉంటుంది? మహా అయితే 70 అని ఉండాలా. ఒక ముసలోడు ఒక ముసలమ్మ బయలుదేరితే ఎలా ఉంటుందమ్మా? ఆయన అంటది, ఏమండి ఈ వయసులో ఇంకేమో నడుస్తామండి, ముసలైపోయినాం, ఈ వయసులో ఇంకా ఎంత దూరం అయ్యా నడవగలము, ఎంత దూరం నడవగలము. కానీ ఆ సారమ్మ అబ్రహాము యొక్క మాట విని లోబడి, సరేనయ్యా పెద్ద అయినా, నా యజమానుడా, నువ్వు చెప్పినట్టే నేను వచ్చేస్తానని చెప్పేసి ఆయనతో అలాగా నడుచుకుంటూ వెళ్ళిపోయిందంట. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వృద్ధాప్యముల గోడను నడిపించే నాయకుడు మన దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నూతన బలము, నూతన శక్తి, నూతనమైన అభిషేకముతో నడిపించే దేవుడే మన దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆనాడు ఆ అబ్రహాముతో ఉన్న దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవాది దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. మోషేతో చెప్తున్నాడు, ఒక ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. మోషే, నీ తండ్రి దేవుడు నేను, అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవుడు నేను అంటున్నాడు. అట్లాంటి అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసము మనలో ఉంటే ఎంత దూరమైన వెళ్ళిపోతాం వేసినామలా. దేవుడికి మహిమ కలుగునుగాక. భూలోకములో నుంచి పరలోకముకి వెళ్ళాలంటే మన వల్ల కాదు. దేవుని యొక్క అభిషేకం మాత్రమే నిన్ను ఎత్తు పట్టుకుని ఎత్తుకుని వెళ్ళిపోతే వేసినామలా. మనమందరం ఎగిరిపోయే అనుభవంలో ఉండాలంటే దేవుని యొక్క గొప్ప అభిషేకముతో నింపబడాలా. దేవుడి స్తోత్రములు కలుగునుగాక. ఇంకా ఒకవేళ మీలో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము, అన్ని భాషల వరం ఒకేలా ఆ ఎక్స్పీరియన్స్ లేదేమో, దేవుడిని అడగండి, దేవుడు ఇచ్చునుగాక మిమ్మల్ని వేసినామలు. దేవుడి స్తోత్రములు కలుగునుగాక. గొప్ప ఆరాధన ఇక్కడ జరుగుతున్నది. పరలోకంలో ఇక్కడలాగా మెసేజ్లు ఉండవు. బాగా వినండి, పరలోకంలో ఇక యేసుగురించి చెప్పడానికి there is no time. అక్కడ నో మెసేజెస్, ఓన్లీ వర్షిప్ వర్షిప్ వర్షిప్. హల్లెలూయా చెప్పండి. దేవుడికి ఒకసారి క్లాప్స్ కొట్టండి. దేవుడికే మహిమ కలుగునుగాక. ఓన్లీ వర్షిప్ అక్కడ. ఎందుకో తెలిసిన, ఆ దేవుడిని చూస్తే చాలు, ఆయన యొక్క ప్రకాశం మన మీద పడిన వెంటనే దేవుడికి మహిమ కలుగునుగాక. మనం ఎట్లా ప్రకాశిస్తామో తెలిసిన, వాట్ ఏ బ్యూటిఫుల్. దేవుడిని చూసేటప్పుడు అంట మోషే గారు అంట ఇట్లా ముసుకేసేసినట్టు చూడలేకపోయినాడు అంట. ఆయన అంత మహిమ గల దేవుడిని మనము చూసే గొప్ప కృపని యేసుక్రీస్తు ద్వారా ఇస్తున్నాడు. అందరిని బట్టి దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ పరలోకములో ప్రతి నిత్యము యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి నిత్యము కొనియాడుతూనే ఉంటారంట అక్కడ. అదేందో గొప్ప విచిత్రం. ఒక విషయం చెప్పనా? దేవుడి స్తోత్రము కలుగునుగాక. అక్కడున్న వర్షిప్ కంటే ఎక్కడున్న వర్షిప్కి వచ్చేస్తాడు యేసయ్య. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అక్కడున్న వర్షిప్ కంటే ఎక్కడున్న వర్షిప్కు దిగి వచ్చేస్తాడు. ఇశ్రాయేలు స్తుతుల పైన ఆశ్రయుడై ఉండడం కొరకు వస్తాడు. మనమందరము ఆత్మ సంబంధమని ఇశ్రాయేలు ప్రజలము, యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన మనమందరము కొనను. దేవుడికి మహిమ కలుగునుగాక. మనము విలువ పెట్టి కొనబడిన వారము కనుక మన వర్షిప్ చాలా ఇష్టము దేవుడికి. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. కనుక ప్రియ దేవుని సంగమా, టైం లేదు, టైం అయిపోతుంది, దగ్గర పడింది. మన దైవజనుడు నాతో మాట్లాడుతున్న, అన్నయ్య టైం లేదన్నయ్య, త్వరగా అయిపోతుంది టైము. దేవుని యొక్క రాకడైతే సమీపంగా అయిపోతుంది. మన సంఘము సిద్ధపడి కలిగి ఉండాలా, మనము కూడా సిద్ధపడి ఉండాలా. ఆ దేవాది దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది కనుక మనం రెడీగా ఉండాలని ఇంకొకసారి హెచ్చరిక పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో నుంచి మాట్లాడుతున్న మాట.
మనము రెడీగా ఉండాలి, వాళ్ళు కూడా రెడీ పెట్టాలి. దేవుడి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుడి స్తోత్రములు కలుగును గాక. ఆ యొర్దాను దాటాలంటే ముందుగానే మీరేం చేయాలి తెలుసునా? మిమ్మల్ని మీరే పరిశుద్ధ పరుచుకునుడు అని అంటున్నాడు దేవుడు. మిమ్మల్ని మీరే పరిశుద్ధ పరుచుకుంటే గొప్ప అద్భుతాలు జరుగుతాయంట. దేవుడి స్తోత్రములు కలుగును గాక. ఈరోజు మనమైనా కానీ ప్రతి నిత్యము దేవుని యొక్క సన్నిధిలో ప్రతి నిత్యము శుద్ధీకరణ జరిగితే మన జీవితాలు కూడా, మన కుటుంబాలు గొప్ప అద్భుతాలు జరుగుతాయి యేసు నామములో. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మన సంగారెడ్డి వెళ్ళినప్పుడు ఆ గృహంలో దేవుడు ఆయనలో మాకు మాట్లాడుతున్నాడు. అన్న, మైటీ వండర్స్ జరగాలి ఈ కుటుంబంలో అని అన్నాడు ఆయన. దేవుడి స్తోత్రము కలుగును గాక. ఆ పదము భలే అనిపించింది, నా హృదయాన్ని తాకింది. నిజమే కదా, మనముగానే దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ పరుచుకుంటే మన కుటుంబాల్లో గొప్ప అద్భుతాలు చూస్తాం యేసు నామములో. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలిసినా, మన దేవుడు మందసంలాగా ముందెళ్ళాలా, తరువాత ఆయనంట మనం వెళ్ళాలా. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మందసం ముందెళ్ళాలి. యెహోషువ యాజకులు మొయ్యాల మందసం, తర్వాత అనమాట ప్రజలు వెళ్ళాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడిని ముందు పెట్టాలి, తరువాత మనం వెళ్ళాలి. ఈ మధ్య అలగలేదు. దేవుడి స్తోత్రం. దేవుడి కంటే ఎక్కువైపోయినారు చాలామంది. దేవుడు అనమాట సెకండు, తరువాత ముందేటమాట మనము. అలాగున్నది ఈ యొక్క ప్రపంచం. కానీ దేవుడు ఒక సూచన పెట్టాడు, ముందు మందసము వెళ్ళాలా, తరువాత అనమాట మనము వెళ్ళాలి అంటున్నాడు. యాజకులు మొయ్యాలి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. యాజకులు మోసుకుంటూ ముందెళ్తే ఇదిగో 2 ఫరంగాలు వెనకలు అనమాట ప్రజలు నడవాలి. యెహోషువ శుద్ధీకరణ జరిగిన తర్వాత దేవుడి స్తోత్రము కలుగును గాక గొప్ప అద్భుతం చేస్తానన్నాడు. యాజకుల యొక్క కాలు యొర్దానులో అరిపాదము తగిలిన వెంటనే గొప్ప అద్భుతం చూస్తారంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. యాజకులనగా దైవజనుడి యొక్క పాదం పడినట్టు గొప్ప అద్భుతాలు జరగాలి యేసు నామములో. దేవుడికి మహిమ కలుగును గాక. యొర్దాను అన్నమాట ఇటు నుంచి అటు పైకి మొత్తం బ్లాక్ అయిపోయిందంట. దేవుడి స్తోత్రం కలుగును గాక. క్షేమంగా నడుచుకుంటూ వెళ్ళిపోయినారంటే ఇజ్రాయేలు ప్రజలు. గొప్ప అద్భుతం, గొప్ప అద్భుతం, గొప్ప అద్భుతాలు చేసినాడు. అద్భుతం అంటే ఏంటో తెలిసిన? మైటీ వండర్స్. నిజంగా ఇది జరిగిందన్నట్లు ఉంటుంది ఆయన పనులు. అరే నిజంగా వీడు మారిపోయినాడా? ఒకనొకప్పుడు ఇలాగుండాడు తాగుబోతుగా, ఒకప్పుడు అనమాట ఈ విధంగా ఉండేవాడు ఈ లోకానుసారంగా. ఇట్లాంటి వాడు ఎలా మారిపోయినాడు? నీ సరౌండింగ్ పీపుల్ మీ గురించి చెప్పాలి యేసు నామములో. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మన జీవితంలో అద్భుతాలు జరగాల, మన కుటుంబంలో అద్భుతాలు జరగాలనంటే మనముగానే శుద్ధీకరణ జరగాలి యేసు నామములో. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మందసం ముందెళ్ళాలంటున్నాడు. మీరు మేబీ మందసం గురించి వినుంటారు. ఆయన గారి క్లుప్తంగా త్వరగా ముగిస్తే యేసు నామములో. మందసము తుమ్మ చెట్టుతో తయారు చేయాలి. ఒకసారి అందరూ 2 చేతులపై కథలు చెప్పండి. హల్లెలూయా. మోషే, నువ్వు తుమ్మ చెట్టుతో మాత్రమే మా మందసాన్ని తయారు చేయాల. ఈ తుమ్మ చెట్టుతోని చెక్కను తయారు చేసి మందసము తయారు చేసిన తరువాత వీటిని మేలిమి బంగారముతో పొదగాలని అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ తుమ్మ చెట్టుతో చేసినటువంటి ఈ మందసము మేలిమి బంగారముతో వాటిని పొదగాల. బాగేనండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. లోనున్న తుమ్మ కర్ర కనిపించకూడదు, బంగారం మాత్రమే కనిపించాల. దేవుడి స్తోత్రం కలుగును గాక. తుమ్మ చెట్టు దేనిని సూచిస్తుంది అంటే మానవుని సూచిస్తుంది. బంగారము దేనిని సూచిస్తుందంటే పరిశుద్ధమైన దేవుడిని సూచిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. నిన్ను నన్ను సమస్త మానవాళిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తనటువంటి ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన ఒక యాంగిల్ చూస్తే మానవుడు, ఇంకొక యాంగిల్ చూస్తే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆ యొక్క మహాపరిశుద్ధమైన పట్టణము, ఎవరు నివసించిన ఆ యొక్క గొప్ప మహాపట్టణము, పరిశుద్ధులు మాత్రమే నివాసం చేసే ఆ మహాపట్టణాన్ని వదిలేసి నీ కొరకు నా కొరకు వచ్చినాడు భూలోకానికి. మానవునిగా
రిక్తునుగా తనకు తాను తగ్గించుకుంటూ ఈ భూలోకానికి అవతరించిన ఆ దేవుడు పేరు యేసు క్రీస్తు ప్రభులు వారు. ఒకసారి యేసు క్రీస్తు క్లాప్స్ కొట్టండి. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. ఆ దేవాది దేవుడు మానవుడిగా కనిపిస్తున్నాడు ఈ భూలోకములన, కానీ ఆయన దేవుడన్న సంగతి గుర్తుపట్టలేకపోయింది ఈ ప్రపంచం. చీకటిలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచము లోనికి ఆయన వెలుగు ప్రవేశించింది. ఆ వెలుగును చూసి చాలా మంది వెలుగులోనికి వచ్చినారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అందులో నీవు నేనున్న మందుని బట్టి దేవుడికి ఒకసారి క్లాప్స్ కొట్టి దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక అంటున్నాడు. ఓ మోషే తురబాకడి హండరాబాకడి మీకు త్రోణమా. ఎక్సోడస్ 25 and 10% చదవండి. నిర్గమకాండము 25వ అధ్యాయము 10వ వచనం తీయండి ఒకసారి. హల్లెలూయా. తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. రెండు మూరల పొదిగింపవలెను, లోపలను వెలుపలను పొదిగింపవలెను. ఓకే. ఉంగరములను పోతపూసి ఓకే. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి కూడా బంగారు రేకులు పొదిగించి దేవుడికి స్తోత్రము కలుగును గాక. అమ్మ, మీరు ఆల్రెడీ దైవజనుల ద్వారా మీరు చాలాసార్లు వినుంటారేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఒక నూతనమైన కోణముతో మనతో మాట్లాడును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ మందసము నీ మొయ్యడానికి 2 మోతకారులు ఉండాలంట. మోతకారులు, దేవుడి స్తోత్రములు కలుగును గాక. 2 మోతకారులు ఉండి రింగులను పెట్టి దాని మీద మోయాలన్నమాట వాటికి. సరే, దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈ తుమ్మ చెట్టుతో చేస్తున్నటువంటి ఈ మందసము బంగారముతో పొదిగించాలి. పొదిగించిన తరువాత అనమాట మొయ్యటానికి 2 జవలగరలు కావాలా. స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఎందుకున్న ఈ మందసములో ఏమున్నది? మందసములో ఏమున్నాయి తెలుసా? దేవుని యొక్క నిబంధన పలకలు 2. హల్లెలూయా. తరువాత బంగారు పాత్రలో మన్నా, తరువాత అహరోను చిగురించినటువంటి కర్ర. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క నిబంధన పలకలు 2, తరువాత ఇంకోటి ఏంటి? బంగారు పాత్రలో ఉన్నటువంటి మన్నా, తరువాత అహరోను చిగురించినటువంటి కర్ర. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మందసము ఈక్వల్ టు దేవుడు. హల్లెలూయా చెప్పండి. మందసము దేనిని సూచిస్తుందంటే ఆ దేవాది దేవుడు నివాసం చేసే గొప్ప స్థలము. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ మందసములో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు. నిన్ను నన్ను సృష్టించినటువంటి ఆ దేవుడు ఉన్నాడు. సర్వశక్తిములోనికి నడిపించే ఆ పరిశుద్ధాత్మ దేవుడు అందులో ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన బహుళత్వములో ఏకత్వము కలిగిన దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, మందసమును యాజకులు మోస్తున్నారు. ఈ మందసములో ఏమున్నది? 3 ఉన్నాయి. 1 నిబంధన పలకలు. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మన్నా, అహరోను చిగురించిన కర్ర. అంటే ఈ నిబంధన పలకలు అనగా దేవుడు తన యొక్క స్వహస్తముతో రాసినటువంటి ఇచ్చినటువంటి పలకలు అనగా అది తండ్రి అయిన దేవుడిని సూచిస్తుంది. బంగారు పాత్రలో ఉన్న మన్నా అనగా ఈరోజు ఆత్మీయ మన్నాగా పిలువబడుతున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని సూచిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అహరోను చిగురించిన కర్ర పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా కనిపిస్తుంది. చిగురు దేనికి సూచిస్తుంది అంటే పచ్చదనానికి సూచిస్తుంది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మన సంఘము ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి యేసు నామములో. ఈ సంఘాన్ని సర్వశక్తిములోనికి నడిపించినోడే ఆ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. బహుళత్వములో ఏకత్వము కలిగిన దేవుడు మన దేవుడు. గొప్ప విచిత్రం ఏంటి చెప్పనా? దేవుడి యొక్క సృష్టి ఎలాగున్నా చూడండి. వీఆర్ ఇమేజ్ ఆఫ్ గాడ్.
అనగా మనము దేవుని యొక్క స్వరూపము. ఆయన యొక్క స్వరూపములోన మనల్ని దేవుడు చేర్చుకున్నాడు. ఒకరోజు అంటాడు దేవుడు, మనము మనుషులు చేద్దాం. మనము అని అన్నాడు, నేను అని అనలా, మనము అని అన్నాడు. ఆదికాండం 1:26 మనము ఇదిగో మానవులను చేద్దాం మనుషుల్ని అని అన్నాడు. మనము అంటే ఏంటి? ముగ్గురు, అంటే ఒకటి కంటే ఎక్కువ గుణాలని బహుళత్వం అంటారు. అంటే ఏకవచనము, బహువచనము. దేవుడి స్తోత్రము కలుగును గాక. అయితే ఆ దేవుని యొక్క స్వరూపములో మనల్ని చేసుకున్నాడు. దేవుడి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మన గురించి ఒక గొప్ప మర్మమే దాచిపెట్టాడు మన బాడీలోన. ప్రాణము, ఆత్మ, శరీరము. దేవుడికి స్తోత్రము కలుగును గాక. ప్రాణము, ఆత్మ, శరీరము, ఈ మూడు ఉంటేనే మనిషి, లేకపోతే లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రాణము, ఆత్మ, శరీరము, ఈ మూడు శుద్ధీకరణ జరగాలి యేసు నామములో. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, మనము కూడాను మన ప్రాణము శుద్ధీకరింపబడాల. అనగా ప్రాణం అంటే బ్లడ్లో ఉంటుంది. ప్రాణం, మన బ్లడ్ శుద్ధీకరింపబడాలి. ఈ లోకానుసారమైన పాపములో మలుగుతున్నటువంటి మనల్ని యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనల్ని కడిగినాడు, మన రక్తాన్ని. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, స్తోత్రము కలుగును గాక. ప్రాణము, ఆత్మ, శరీరము, అంటే మన శరీరము శుద్ధీకరింపబడాలి, ఆత్మ కూడా శుద్ధీకరింపబడాలి. శరీరము, ఆత్మ ఒక్కసారి పాడైపోతుంది, ఒకేసారి. ఎవరైతే వ్యభిచారంలో పడి నాశనం అయిపోతారో వాళ్ళ యొక్క ఆత్మ పాడైపోతుంది, వాళ్ళ యొక్క శరీరం కూడా పాడైపోతుంది. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా చెప్పండి. మనము దేవుని యొక్క పిల్లలము. ఆయన వలె మనం బతకాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని ఏదో బతికేసిన వెళ్ళిపోదామని కాదు. దేవుడి స్తోత్రం కలుగును గాక. మనము కూడాను దేవుడి వలె మనము మార్చబడాలి యేసు నామములో ఈ భూలోకంలో ఉండేటప్పుడే. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది కాబట్టి మనము కూడాను రెడీగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాజకులు మోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ రోజు ఆ యాజకులు మోస్తున్నారు ఆ మందసాన్ని. మందసములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. బహుళత్వంలో ఏకత్వం కలిగిన దేవుడు అందులో ఉన్నాడు. ఆ రోజు యాజకులు మోసినారు. ఈరోజు నీవు నేను మోసే గొప్ప భాగ్యం ఇచ్చినాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి దేవుడికి క్లాప్స్ కొట్టండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. యేసుక్రీస్తు అనే దేవుడు, త్రిత్వములో ఏకత్వం కలిగిన దేవుడు ఆ రోజు యాజకులు మోస్తున్నారు. ఈ రోజు యేసు నువ్వు మోస్తున్నావు. అది మర్చిపోవద్దు బిడ్డ. జాగ్రత్త. నీ లైఫ్ జర్నీ ఎలాగుంది ఈ ప్రపంచంలో? లోన్ ఎలాగున్నావు, బయట ఎలాగున్నావు? మందిరములు ఎలాగున్నావు, బయట ప్రపంచంలో ఎలాగున్నావు? యేసుక్రీస్తు ప్రభుని మోసే గొప్ప ధన్యత మనకి ఇచ్చినాడు. ఈ నూతన బంధన భక్తులకి, నూతన నిబంధన భక్తులమైనటువంటి మనము ఈరోజు యేసుక్రీస్తుని మోసే గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు ఆ మందసములో ఆ దేవుడు ఉంటే ఈరోజు మనమే ఒక మందసం యేసు నామములో. హల్లెలూయా. మనము ఈరోజు మందసము. నువ్వు నడిసెళ్తే యేసు నామములో దేవుడు నీలో ఉన్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు నీలో నివాసం చేస్తున్నాడు. ఎందుకో తెలిసిన? ఒకరోజు అంటున్నాడు, ఓ దేవుడికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు చెప్తూ అంటున్నాడు, ఓ కొరింథీయులారా, మీరెవరో తెలిసిన? యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ డ్వెల్లింగ్ ఇన్ us. మనము దేవుని యొక్క ఆలయము. 1 Corinthians 3rd chapter and 16th verse చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఓకే, దేవుని స్తోత్రము కలుగును గాక అంటున్నాడు. కొరింథీయులకు రాస్తూ పౌలు గారు ఏమంటున్నాడు తెలుసునా? ఓ దేవుడికి మహిమ కలుగును గాక. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఏంటి అలాగ సింపుల్గా బతికేస్తున్నారు? ఇదేమైనా న్యాయమా?
ఆ దేవాది దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన దేవాది దేవుడు మందసములో నుంచి నీలోనికి వచ్చినాడు ఆయన. సో మనం ఎలాగొండాలి? మందసమైన మాత్రం మర్చిపోవద్దు సుమి. మందసం నడుచుకుంటూ వెళ్తే యేసునామములో. మన సంగారెడ్డిలో ఒక గొప్ప దృశ్యం చూసాడు. దైవజనుడు డెవిల్ వస్తున్నప్పుడు ఏమంటాడు తెలిసిన? డెవిల్ ఉన్నదో లేదని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ప్రేరేపణ. అమ్మా నువ్వు వీళ్ళు ఉన్నావు కదా, ఇట్లా ఉన్నావు ఈ సిచ్యువేషన్లోనా, ఇది అదే అని పరిశుద్ధాత్మ దేవుడు వివేచన వరాన్ని ఓపెన్ చేసినాడు ఆయన ద్వారా. దేవుడికి మహిమ కలుగును గాక. లోనున్న దెయ్యానికి అర్థమైపోయింది, వీళ్ళు నన్ను ఉంచేటట్లు లేరు, నన్ను తోలేటట్లు ఉన్నారని చెప్పేసి దానికి అర్థమైపోయింది. దేవుని యొక్క అభిషేకం పొందుకున్న తర్వాత ఓ దేవుడికి మహిమ కలుగును గాక. మందసముగా పిలువబడుతున్న మమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మందలో ఎవరు కూడా నిలవలేరు. నోబడీ కెన్ స్టాండ్ బిఫోర్ గాడ్. హల్లెలూయా. ఒక్కవేళ నువ్వు నిలబడాలంటే ఆయన రేంజ్లోనికి వెళ్ళాలి. యేసునామములో ఆయన పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి అంటున్నాడు. కొరింథీయులకు రాస్తూ ఓ దేవుడికి మహిమ కలుగును గాక. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? దేవుడు మీలో నివాసం చేస్తున్నాడని ఎరగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మర్చిపోయినారేమో. దేవుడికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంఘమా, మనము ఒక మందసం. ఈ నూతన నిబంధనల భక్తులు ఉంటే మనము ఈ రోజు యాజకులం వేస్తున్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. మనమందరము కూడా పిలువబడిన వారము, దేవుని చేత ఏర్పరచబడిన వారము. మన గొప్ప వంశము, యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలం మనము. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనము దేవుని యొక్క ఆలయము. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసము చేయాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్న నీవు పాపము చేయడానికి ఛాన్స్ లేదు. దేర్ ఇస్ నో ఛాన్స్. పాపము చేయడానికి ఛాన్స్ ఉండదు. ఎప్పుడు కూడా నోటి తిరిగో బిడా, సినిమాలు చూస్తాను జాగ్రత్త, బిడా నీ చూపు బాగులా, బిడా ఎక్కడికి వెళ్తాను, ప్రతి క్షణము పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తడుతుంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతో మంది అభిషక్తులు పడిపోయినారు, ఎంతో మంది దేవుని యొక్క ప్రజలు కూలిపోయినారు, ఎంతో మంది ప్రజలు డబ్బుకు అమ్ముడిపోయినారు, ఎంతో మంది ప్రజలు దేవుని చేత ఏర్పరచబడిన పిల్లలు ఎంతో మంది నాశనం అయిపోయినారు. ఒక విషయం చెప్పనా, దేవుడికి స్తోత్రములు కలుగును గాక. దావీదా, నువ్వు ఇంత పెద్ద తప్పు ఎలా చేసేసినావు? నువ్వు నా హృదయానుసారుడు అనుకున్నానే, నాకు నచ్చినట్టు నువ్వు బ్రతికినావు కదా, ఏందయ్యా ఇట్లాంటి పని చేసినావని చెప్పి దేవుడు ఎంతగానో నొచ్చుకున్నాడంట. పెంట గొప్ప మీద నుంచి పైకి లేవనెత్తిన ఆ దేవుడికి మోసం చేసి అనుభవంలోకి వెళ్ళిపోయినాడు దావీదు. గొర్రెలు కాసుకున్నటువంటి ఆ వ్యక్తిని తీసుకుని పోయి సింహాసనం అది ఎక్కించేసినాడు. గొర్రెల కాపరిని ఇజ్రాయేల్ కాపరిగా మార్చేసినాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక సాదా సీదా వ్యక్తిని తీసుకుని పోయి రాజుని చేస్తే కళ్ళు నెత్తికెక్కి, దేవుడికి స్తోత్రం, దేవుని యొక్క కళ్ళ ముందలే చేసిన గొప్ప తప్పు. వ్యభిచారం చేసినావు, నరహత్య చేసేసినావు, అబద్ధాలు ఆడినావు, నన్నే మోసం చేసినావు. ఇదేమైనా న్యాయమా? దావీదా, నా కుమారుడా, ఎందుకు ఇలా చేసినావు అని ఎంతో కృంగిపోయినాడు దేవుడు. ఎలా చెప్పాలనుకొని తెగ ఆరాట పడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు. రాజులో ఉన్నాడు, రాజు పొజిషను. అరే రాజు, నువ్వు చేసిన తప్పురాని దమ్మున్నాడు ఉన్నాడు ఎవడైనా అక్కడ? ఛాన్సేలా. రాజునే క్వశ్చనించే దమ్ము ఎవడికి ఉండదో. దేవుడికి మహిమ కలుగును గాక. రాజులు సహితము భయపడే వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళు ప్రవక్తలు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజులు సహితము గడగడగడగడలాడించే దేవుడు మన దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకరోజు ప్రవక్తను పంపించినాడు. రాజు, ఏంటయ్యా ఈ టైం అప్పుడు వచ్చినావు? ఆనాడు ప్రవక్తలు వస్తే భయపడిపోయేవారు. సమూయేలు ప్రవక్త వెళ్తే ఆ గ్రామస్తులందరూ భయపడిపోయేవారు. రామాలో ఉన్న ప్రజలు, అయ్యా క్షేమంగానే వచ్చినావా లేకపోతే ఏదైనా మోసుకుని వచ్చినావా మమ్మల్ని నాశనం చేయడానికి, భయపడిపోయేవాళ్ళు. ఒకరోజు ప్రవక్త వచ్చినాడు. దావీదా, ఒక స్టోరీ చెప్పి, ఆ స్టోరీ మీకు అందరికీ తెలుసు షార్ట్ కట్లో. దేవుడి స్తోత్రం కలుగును గాక.
అట్లాంటోడు ఈ భూమి మీద ఉండకూడదు అంటాడు. అట్లాంటోడు నా రాజ్యములో ఉండకూడదు అన్నటువంటి ఆ దావీదుని తన్మని ఒక క్వశ్చన్ మార్క్ వేసినాడు. వాడెవడో కాదు, నువ్వే ఆ తప్పు చేసినావు. దేవుని యొక్క దృష్టిలో తప్పు చేసినావు. నువ్వు ఎవడి కొల్లైనా ముయ్యగలవు కానీ దేవుడి కొల్లు ఎట్లా ముయ్యగలవు? హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు పిల్లిలాగా పాలు తాగుతుంటారు. ఒక్కొక్కసారి పిల్లిలాగా పాలు తాగుతుంటారు. పిల్లి అనుకుంటుంది ఎందుకంటే దాన్ని గిన్నెలో పెడుతుంది, మూతి కళ్ళు ఎంత ఉంటాయి, వాన ఉంటాయి. మరి బయట ఎందుకు కనిపిస్తుంది? అప్పుడు ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుంటూ తక్క 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 తాగేస్తుంటుంది. కొంతమంది పిల్లి అనుకుంటున్నారు. పిల్లిను చూస్తాడు, గిన్నెలోని పాలను కూడా చూసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. పిల్లి వేసాలు వేసినా, ఈ లోక సంబంధం ఏ వేసాలు వేసినా బరాబర్ చూసే దేవుడు నీతో ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు సుమే. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఎక్కడికి వెళ్తున్నావు? ఆదివారం తర్వాత సోమవారం ఏమేం చేస్తున్నావు? వారం రోజుల గడియలో నువ్వు ఏమేమి చేస్తున్నావు? ఎక్కడికి పరుగులెడుతున్నావు? ఏమేమి చేస్తున్నావు? నీ మాట తీరేంటి? నీ చూపు నడవడి ఏంటి? సమస్తము చూచుచున్న దేవుడు మన దేవుడు. దేవుడికే మహిమ కలుగును గాక. గొప్ప విశేషం ఏంటంటే దావీదుని ఎక్కువగా ప్రేమించినాడు కనుకనే ప్రవక్తను పంపించినాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇట్లాంటి ప్రవక్తలు ఎంతో మందిని పంపించాడు భూమి మీదకి. ప్రియ దేవుని సంగమా, దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ఆ దేవాదు దేవుడి యొక్క గొప్ప కృప, వెంబడి కృప మనల్ని ఆవరిస్తూ మనల్ని వెంబడిస్తూనే ఉన్నది. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. దావీదుకి ఇచ్చిన వార్నింగ్ ఎట్లంటే తెలిసినా, ఎవడో కాదు నువ్వే ఈ తప్పు చేసింది. వెంటనే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోయి, ప్రభా నన్ను క్షమించు ప్రభా, నీ కళ్ళ ముందలే ఈ తప్పు చేసేసినాను, నీ కళ్ళ ముందలే ఇంత ఘోరమైన తప్పు చేసేసినాను, నన్ను క్షమించవా, మళ్ళీ ఆ రక్షణ ఆనందాన్ని మళ్ళీ నాకు ఇవ్వవా, ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోనికి మళ్ళీ నన్ను నడిపించవా అని దేవుడిని కోరుకున్నాడు. దేవుని యొక్క కనికరం మళ్ళీ వచ్చింది ఆయన మీదకి. ఈరోజు మన మీదకి వచ్చింది యేసు నామములో. దేవుడి క్లాప్స్ కొట్టండి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అరే ఆశీర్వాదాలు అన్నీ వస్తాయి. ఆల్రెడీ ఇచ్చేశాడు దేవుడు ఆశీర్వాదాలు. అడగకు మునిపే మన అక్కర్లన్నీ తీర్చే దేవుడు మన దేవుడు. అన్నీ ఇచ్చేసినాడు. నువ్వు సుఖంగా ఉన్నావు, నీ భార్య బిడ్డలతోని, మనమలతోని హ్యాపీగా ఉన్నావు. కానీ నీ యొక్క ఆత్మీయ స్థితిగతి ఎలా ఉన్నది? దేవుడిని మోసే మందసముగా నువ్వు ఉన్నావు కదా, ఇప్పుడు ఎలా ఉన్నావు? కనుకనే ఆనాడు ఆ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళగానే పరిశుద్ధపరుచుకున్నట్లు ఈరోజు మనమందరము కూడా మన హృదయములను పరిశుద్ధపరుచుకున్నదము గాక. దేవుడు మనకి సహాయము చేసును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. మోషే నాకు తుమ్మకర్రతో మాత్రమే మందసం చేయాలా, టేకర్రొద్దు. ఓ పెద్ద పెద్ద సరళ వృక్షము అమ్మా, ఓ సింధూర వృక్షము, ఓ దేవుడికి మహిమ కలుగును గాక అంజూర వృక్షము ఏమొద్దు, నాకు తుమ్మ చెట్టే నాకు కావాలా. వై గాడ్ చూజన్ సిద్ధిముడ్? దేవుడు తుమ్మ చెట్టును మాత్రమే ఎందుకు ఎన్నుకోవాలా? దేవుడికి స్తోత్రములు కలుగును గాక. తుమ్మ చెట్టు అనుభవం ఏంటో తెలిసిన, ఇంతకు ముందు చెప్పినట్టు తుమ్మ చెట్టు మానవుడికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఈ తుమ్మ చెట్టును మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. ఈ తుమ్మ చెట్టు అంట ఊరు బయట ఉంటుంది. ఎక్కడ ఉంటుందమ్మా? ఊరు బయట ఉంటుంది. తుమ్మ చెట్టు అమ్మా నల్లగా ఉంటుంది. తుమ్మ చెట్టు దాని ఒళ్ళెల్లా ముల్లే. హల్లెలూయా. బాగానండి. దేవుడి స్తోత్రము కలుగును గాక. ఈ తుమ్మ చెట్టుని అక్కడ నరికి ఇక్కడికి తీసుకొని రా, దాన్ని బాగా చెక్కిన తర్వాత మందసం పెట్టి తయారు చేయి. తరువాత దానికి బంగారం పోతపోయి. మోషే మర్చిపోవద్దు, తుమ్మ చెట్టు కనిపించకూడదు, బంగారం మాత్రమే కనిపించాలి యేసు నామములో. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకానొకప్పుడు చీకటిలో ఎక్కడో దూరముగా ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెనుగులోనికి మనల్ని నడిపించిన దేవుడు, నమ్మదగిన దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. తుమ్మ చెట్టు ఒకానొకప్పుడు మనమందరము దూరస్తులమే, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తములో
మనమందరము సమీపస్థులము. అందుని బట్టి ఆ దేవుడికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మోసే తుమ్మ చెట్టు నరకలా. దేవుడి స్తోత్రము కలుగును గాక. నరకడం అంటే ఇదిగో దేవుని యొక్క వాక్యముతో తుమ్మ చెట్టుగా పిలువబడుతున్న మానవులందరినీ నరకాల. దేవుడి స్తోత్రములు కలుగును గాక. నరకడం మాత్రమే కాదు బిడ్డ, చెక్కాల యేసు నామముల. హల్లెలూయా. ప్రతి ఆదివారము దేవుని యొక్క వాక్యమనే ఖడ్గముతో మనలందరినీ చెక్కాల. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సౌండ్ కొండపూరికి వెళ్ళిపోలేసిన వాళ్ళ. హల్లెలూయా చెప్పండి, ఒకసారి చెప్పండి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ఒకానొకప్పుడు దూరస్థులము, ఇప్పుడు మనమందరము సమీపస్థులము. తుమ్మ చెట్టు వలె నలుపు దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. నలుపు అది నల్లగా ఉంటుంది, దాని బెరడు నల్లగా ఉంటుంది, దాని యొక్క బెరడు. దీన్ని చెక్కమంటున్నాడు దేవుడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆ చెక్కునప్పుడు ముళ్ళు అప్పుడప్పుడు గుచ్చుతుంటాయి. దైవజనులు చెప్పినప్పుడు నేను ఒక ఇమేజ్ చూసినాను. నా ఫ్రెండ్ ఒకటి పంపించినాడు. కష్టాల బాణపోట్లు, కత్తిపోట్లు, ఈ పోట్లు ఆ పోట్లు అన్నీ మా దైవజనుడికే. తుమ్మ చెట్టుని నరుగుతుంటే కొంతమందికి బాధేస్తుంది. మనల్ని చెక్కుతూ ఉంటే మనకు బాధేస్తుంటుంది బాధ. కానీ చెక్కిన తర్వాత ఉంటుంది ఒక గొప్ప రూపంలోనికి వచ్చేస్తుంది యేసునామములో. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ముండ్లు దేనికి సాదృశ్యం అంటే నీ క్యారెక్టర్. నీ క్యారెక్టర్. ప్రతి ముళ్ళు ఒక్కొక్క పాపానికి సాదృశ్యం బిడ్డ. జాగ్రత్త. ఏ పాపము నిన్ను పదే ఏలుతుందో జాగ్రత్త సుమి. తుమ్మ చెట్టులాగా ఉన్న మనల్ని చెక్కి తన మందసము కొరకు వాడుకున్నాడు. అందుని బట్టి దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. తుమ్మ చెట్టు. మేకా గ్రంథములో ఒక మాట చెప్తున్నాడు ముళ్ళు గురించి. మేకా గ్రంథము తూరబాకడి ఎంతరాబాకడి మిత్రుడమ్మా 7వ అధ్యాయము 4వ వచనం చదవండి. మైకా 7th and 4th version. వారిలో మంచివారు. అమ్మా వారిలో మంచివారంట. అమ్మ మంచోళ్ళకి ముళ్ళు చెట్టు అంటాడు ఎవరైనా? మంచోళ్ళకి ముళ్ళు చెట్టు అని ఎవరైనా అంటారా? దేవుడు అంటుండు మరి. వారిలో మంచివారు మొండ చెట్టు అంటారు. తరువాత వారిలో యథార్థవంతులు అరే మొండ్ల కంచి కంటే ముండ్లుగా ఉందురు అని అంటున్నాడు. సూపుకు మాత్రం అబ్బా ఏం అందంగా ఉంది ఈ పిల్ల. సోమవారం తర్వాత చూడాలి అందమైన పిల్లని. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్యారెక్టర్ మారిపోద్ది ఒక్కొక్కసారి. స్తోత్రము కలుగును గాక. లోనేమో ఒక క్యారెక్టరు, బయటేమో ఇంకొక క్యారెక్టరు. మీకు తెలియదేమో తుమ్మ చెట్లు 2 రకాలు. ఒకటి వైట్ అండ్ బ్లాక్. యేసుక్రీస్తు యొక్క సహోదరుడు అయినటువంటి యాకోబు గారు ఒక పత్రిక రాస్తూ మానవుడు ద్విమనస్కుడు అని అంటున్నాడు. అంటే మనం ఎట్లాంటోళ్ళము 2 మనసులు కలిగిన వారము. దేవుడి స్తోత్రము కలుగును గాక. ఆ యాక మనసుకి మనల్ని కనెక్ట్ చేసేసినాడు దేవుడు. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, తుమ్మ చెట్టు వలె ఉన్నటువంటి మనల్ని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇంతకుముందు చెప్పినట్టు రానున్న దినాల్లోన మందసములో ఉన్నటువంటి తుమ్మ చెట్టు ఎలాగైతే కనిపించదో, ఇక రానున్న దినాల్లో ప్రభువా ఇక జీవించేవాడిని నేను కాదయ్యా, నాలో ఉన్న నీవే. హల్లెలూయా. మనము కనిపించకూడదు. మనదొద్దే ఎక్స్పోజ్. దేవుడు కనిపించాలి నీలో నుంచి చేస్తున్నామములో. దేవుడికి మహిమ కలుగును గాక. మందసము పెట్టు కొరకు తుమ్మ చెట్టు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇట్ ఇస్ ఎ చూజన్ సిద్ధిముడ్. అకాశి అని అంటారు ఇంగ్లీష్లోన. దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్నుకోబడ్డంది తుమ్మ చెట్టు. మనము కూడాను ఎన్నుకోబడ్డాము. we are all our chosen vessels. మనమందరము కూడాను తుమ్మ చెట్టు లాంటి వాళ్ళమే.
కానీ దేవుడు మనల్ని చెక్కి 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 ఇదిగో ఈ రూపంలోనికి తెచ్చినాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మందసములో ఉన్నట్టు తుమ్మ చెట్టు ఎలాగైతే కనిపించదో రానున్న దినాల్లో మన దేవుడు మనలో నుంచి కనిపించాలా. ఇక మనం లేదు, సమయం అయిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలంటే మనము కూడా కంప్లీట్గా మార్చబడాలి యేసు నామములో. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆయన పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధంగా జీవించాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎన్నికలైన మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. తన యొక్క యాజకత్వములోనికి దేవుడు మనల్ని నడిపించినాడు. ఆ దేవాది దేవుడు ఆనాడు ఆ యాజకులు మోస్తే ఈరోజు యాజకులుగా పిల్లబడుతున్న మనం మోస్తున్నాము. ఎంత గొప్ప భాగ్యము. దేవుడికి ఒకసారి క్లాప్స్ కొట్టండి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మందసము వలె మనము మార్చబడ్డాం. ఈ రోజు నుంచి మనం ఎలాగుండాలి తెలిసిన, అది లోన బంగారుతో నింపబడింది, బయట కూడా బంగారుతో నింపబడి. అంటే మనము లోన పరిశుద్ధంగా ఉండాలి, బయట కూడా పరిశుద్ధంగా జీవించాలి యేసు నామములో. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ప్రియ దేవుని బట్టి ఆ దేవుని యొక్క రాకడ దగ్గర పడింది. మనం అన్ని విషయాల్లో దీవించబడ్డాం. ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్న మనము దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా మనమందరము జీవించుదుము గాక. తన వినికుడిలో దేవుడి వాక్యాలన్నీ దేవుడు దీవించి ఆశ్రయించును గాక. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆయన రాకడ కొరకు మనం ఎత్తబడే గుంపులు ఉండాలా. సమయం లేదు. సంగమా సిద్ధపడాలా. సమయం అయిపోయింది. ఈరోజు 2025వ సంవత్సరంలో ఆగస్టు 3వ తారీఖులో మనము అడుగు పెట్టాము. ఎన్ని రోజులు ఉంటాం మనకు తెలియదు భూమి మీద, కానీ బ్రతకనంత కాలమా ఓ బిడ్డ రోషము కలిగినటువంటి జీవితం జీవించాలి యేసు నామములో. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి మెప్పించే గొప్ప బ్రతుకు మనం జీవించదము గాక. ఆయనని మెప్పించే గొప్ప బ్రతుకు ఓ దేవుడు మన జీవితాల్లో మార్చును గాక యేసు నామములో. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మనల్ని ఎన్నుకున్నాడు. తుమ్మ చెట్టుని ఎన్నుకుంటే మనల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆయన పేరు జీసస్. ఆమెను చెప్పండి. ఏం పేరు ఆయన పేరు? జీసస్ అని అందరూ చెప్పండి. జీసస్, జీసస్. హల్లెలూయా. జీసస్ లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు దాగి ఉన్నాడు. GJESUS జీసస్. హల్లెలూయా. నెంబర్ 1 జే అనే అక్షరాన్ని దేని సూచిస్తుందంటే జెహోవా అనగా తండ్రి అని దేవుడు యేసులో ఉన్నాడు. రెండవది ఈ అనగా ఇమ్మానుయేల్ గాడ్ అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు. నెక్స్ట్ JES అనగా స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు యేసులో ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. వీళ్ళు ముగ్గురు ఏకమై ఉన్నట్టు యు అనగా యూనిటీ ఆఫ్, ఎస్ అనగా సాల్వేషన్. ఒకసారి దేవుడి క్లాప్ కొట్టండి. దేవుని స్తోత్రములు కలుగును గాక. JESUS. జే అంటే జెహోవా, ఈ అంటే ఇమ్మానుయేల్, ఎస్ అంటే స్పిరిట్ ఆఫ్ గాడ్, యు అంటే యూనిటీలో ఉన్నటువంటి యూనిట్ ఆఫ్, ఎస్ అనగా సాల్వేషన్ అనగా రక్షణ. వీళ్ళ ముగ్గురిని వల్లనే రక్షణ వస్తుంది ప్రపంచానికి. ఈ ముగ్గురులో ఉన్నటువంటి ఏకాత్మ దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు సత్యస్వరూపుడుగా. ఆయన మన పితరులతో ఉన్నాడు, ఈరోజు మనతో కూడా ఉన్నాడు. ఏదో ఒకరోజు ఆయన ముఖాముఖకు చూసే గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చినాడు. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఈ జీవితంలోనే సద్వినియోగం చేసుకోవాలా, పరిశుద్ధతలో పరిపూర్ణంగా మార్చబడాలా, తద్వారా ఆయన యొక్క రాకడలో ఎత్తబడిపోవాలా. దేవుడు మనకందరికి సహాయం చేసును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్.